వెల్కమ్ టు రెడ్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ దాదాపు 8 రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఏ దేశం కూడా తగ్గట్లే. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దే పై చేయి అని చెప్పేసి మనం అనుకున్నాం. అండ్ ఇజ్రాయెల్ కూడా ప్రకటించారు. కానీ ప్రెసెంట్ తాజా వాతావరణం చూస్తుంటే, అక్కడ యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇరాన్ దే పై చేయ అవకాశం పూర్తిగా కనిపిస్తా ఉంది. అండ్ ఈ యుద్ధం ఇంకొక 12 రోజులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఇరాన్ పూర్తిగా ఇజ్రాయెల్ పైన గెలుపొందే అవకాశం అయితే నాకైతే ఉందనే అనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా ఇరాన్ కొన్ని క్లస్టర్ బాంబ్స్ తో అటాక్ చేసింది ఇజ్రాయెల్స్ ని. ఎందుకంటే ఈ క్లస్టర్ బాంబ్స్ నిషేధించబడ్డాయి. దాదాపు 111 దేశాలు దీనికి అంగీకరించే నిషేధించడానికి, ఉత్పత్తి చేయడం కానీ, నిల్వ ఉంచడం కానీ, తయారు చేయడం కానీ, ఇతరులకి అమ్మడం కానీ ఇవేమీ చేయకుండా నిషేధించబడ్డాయి 2008లో. అయితే ఆ టైంలో ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇవేమి కూడా సంతకాలు చేయలే. అంటే నిషేధానికి అంగీకరించి చాలా దేశాలు కూడా సంతకాలు చేసి, అలాగే వాటితో పాటు 12 దేశానికి సంబంధించిన సంస్థలు కూడా సంతకాలు చేశాయి, నిల్వ ఉంచడం కానీ వాటిని ప్రయోగించడం కానీ చేయకూడదని చెప్పి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పైన ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ క్లస్టర్ బాంబ్తో అటాక్ చేయడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన చాలా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎందుకంటే ఈ క్లస్టర్ బాంబ్స్ వల్ల సివిలియన్స్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇజ్రాయెల్లో ఉండే ప్రజా పౌరులు ఎవరైతే ఉన్నారో, సాధారణ పౌరులు, సో వాళ్ళు ఖచ్చితంగా ఈ బాంబు బ్లాస్ట్లు అయితే వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ బాంబ్ గురించి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ క్లస్టర్ బాంబ్ అనేది ఇప్పుడు మనం మిసైల్స్ చూస్తున్నాం. ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు. ఆ బాంబు షేప్ ఎలా ఉంటుంది, ఆ మిసైల్ షేప్ ఎలా ఉంటుందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసి దాన్ని లాంచ్ చేస్తారు. అయితే ఈ క్లస్టర్ బాంబ్ ప్రత్యేకతలు ఏంటంటే, ఈ క్లస్టర్ బాంబ్ లో మరికొన్ని బాంబులు అమర్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడైతే ఎయిర్ లో ఉంటుందో రిమోట్ కంట్రోలింగ్ ద్వారా, లేదంటే ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ ద్వారా కూడా వాటిని ఆపరేట్ చేయొచ్చు. ఇలా ఎయిర్ లో ఎప్పుడైతే ఉందో, ఎయిర్ లో ఉన్నప్పుడు అవి విడిపోతాయి అన్నమాట. విడిపోయి ఏవైతే టార్గెట్ చేసుకునే కొన్ని ప్రాంతాలకి అక్కడికి వెళ్ళి పడతాయి. పడిన తర్వాత బ్లాస్ట్ అవుతాయా? కావు. కొన్ని రోజులకు కావచ్చు, కొన్ని నెలలకు కావచ్చు. అండ్ ఒక్కసారి అది లాంచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా టార్గెట్కి వెళ్ళిపోతుంది, లొకేషన్ లో ఉండిపోతుంది. సో దాని తర్వాత అది బ్లాస్ట్ కాదు. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో, ఎలా బ్లాస్ట్ అవుతుందో కూడా తెలీదు. ఎందుకంటే దాని కంట్రోలింగ్ మొత్తం ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఇరు దేశాలకి యుద్ధం జరుగుతుంది, కాల్పుల విరామానికి వచ్చేసారు, శాంతి చర్చలకు కూర్చున్నారు. శాంతి చర్చలకు కూర్చున్న తర్వాత మిసైల్స్ తో అటాక్ చేసుకోవడం ఇప్పుడు మనం చాలా దేశాల మధ్య చూస్తున్నాం. ఉక్రెయిన్, రష్యా కావచ్చు, సో ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, పాకిస్తాన్, ఇండియా కావచ్చు. కాల్పులు విరామానికి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పి నమ్మి ఆ బాంబ్ దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తే మాత్రం తీవ్ర నష్టాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్లో అట్లాంటి పరిస్థితే నెలకొంది. ముఖ్యంగా టెల్ అవనీ ప్రాంతం దగ్గర, అజోర్ అనే పట్టణం దగ్గర ఇది ఒకటి వెళ్ళి పడింది బాంబు. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఒక 7 చనిపోయారంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ దాదాపు ఇది 7 కిలోమీటర్ రేడియస్ లో ఒక 20 బాంబుల్ని వెదజల్లింది. ఆ గాల్లో విడిపోయి 8 కిలోమీటర్స్ రేడియస్ లో ఒక 20 బాంబులు కూడా వెదజల్లింది. అండ్ సరైన ఇన్ఫర్మేషన్ దీని గురించి రాలేదు. అంటే అసలు అందులో ఎన్ని బాంబులు ఉంటే ఇన్ని బాంబులు అమర్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి అంటే, నార్మల్ గా ప్రజలు ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్లు అయితే చనిపోతూ ఉంటారు. అండ్ ఇందులో అంటే ఏదైనా కెమికల్ యూజ్ చేసి ఇతర వేరే రకంగా ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ వస్తే నేను మళ్ళీ దీని గురించి ఖచ్చితంగా ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంటర్నేషనల్ గా దీన్ని మొత్తం నిషేధించారు. అయినా సరే ఈరోజు కొన్ని దేశాలు వాటన్నిటిని కూడా అతిక్రమించి వాడుతున్నాయి. అందులో అమెరికా కావచ్చు. 2023లో కూడా అమెరికా
రష్యాకి ఇవి అమ్మిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అమ్మిన తర్వాత కెవి ఉక్రెయిన్ పైన కూడా ఆ బాంబులతో అటాక్ చేసిందని ఉక్రెయిన్ సంబంధించిన రక్షణ దళం కూడా దీని గురించి వెల్లడించడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ఈ క్లస్టర్ బాంబ్ వల్ల చాలా నష్టం అయితే ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి అనేది ఇజ్రాయెల్ కూడా ఒక గ్రాఫిక్ తో ఒక వీడియోని కూడా చేసి చూపించింది. సో క్లస్టర్ బాంబ్ ఒక్కసారి లాంచ్ అయిన తర్వాత అది గాల్లో ఉన్నప్పుడు అవి విడిపోయి వెదజల్లుతాయి. మిగతా ఉన్న దాంట్లో అమర్చబడిన ఏవైతే ఉన్నాయో బాంబ్స్ అవన్నీ కూడా వెదజల్లుతాయి. దానివల్ల ఏంటంటే చాలా ప్రాంతాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కూడా ఒకే టైంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. తీవ్ర ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా అవి ఒకసారి పేలొచ్చు, పేలకపోవచ్చు. ఏ టైంలో పేలుతాయో ఎలా పేలుతాయో కూడా తెలియదు. అందుకే చెప్తున్నా, ఒకవేళ శాంతి చర్చలు కూర్చున్న తర్వాత కూడా దాన్ని తొలగించే క్రమంలో కూడా పేలవచ్చు. అది కంట్రోలింగ్ చేసే వారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాంబ్స్ కరెక్ట్ కాదు. దీనివల్ల సివిలియన్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రజా పౌరులు వాళ్ళ ఆస్తి నష్టం జరగవచ్చు, సివిలియన్స్ చనిపోవచ్చు, ప్రజలు చనిపోవచ్చు. కాబట్టి దీన్ని 111 దేశాలు 2008లో నిషేధించాయి. అయినా సరే వీటిని ఉపయోగిస్తున్నాం. ఒకసారి దీని గురించి పూర్తిగా నేను మరింత ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. అసలు ఇరాన్ దీన్ని ఎలా లాంచ్ చేశారు, ఇజ్రాయెల్లో ఏ ప్రాంతంలో దీన్ని అటాక్ చేశారు అనే దాని గురించి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్ సైనిక అధికారుల కథనం ప్రకారం ఇరాన్ ప్రయోగించిన క్షిప్ని వార్ హెడ్ సుమారు 7 కిలోమీటర్ల 4 మైళ్ళ ఎత్తులో విడిపోయి మధ్య ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 8 కిలోమీటర్ల రేడియస్ లో సుమారు 20 చిన్న బాంబుల్ని, వాటిని సబ్ మ్యునిషన్స్ అంటారు, వాటిని వెదజల్లింది. ఈ చిన్న బాంబుల్లో ఒకటి మధ్య ఇజ్రాయెల్లోని అజోర్ అనే పట్టణంలో ఒక ఇంటి పైన పడిందని, దీనివల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ సైనిక కరెస్పాండెంట్ ఇమాన్యుయల్ ఫావియన్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని సమాచారం కూడా ఉంది. పౌరులకి హాని కలిగించాలనే ఉగ్రవాద పాలన ప్రయత్నిస్తుంది. నష్టాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి విస్తృతంగా వ్యాపించే ఆయుధాలను కూడా ఉపయోగించింది అని ఇజ్రాయెల్కి సంబంధించిన సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ డిఫరెంట్ తెలిపారు. అలాగే పేలని ఆయుధాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు కూడా ముందు నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఒక గ్రాఫిక్ వీడియోను కూడా విడుదల చేసి హెచ్చరిస్తుంది. అయితే ఈ క్లస్టర్ బాంబులకు సంబంధించిన వివాదం అంటే క్లస్టర్ బాంబులు చాలా వివాదాస్పదమైనవి. ఇవి విచక్షణ రహితంగా అనేక చిన్న బాంబులు వెదజల్లుతాయి. వీటిలో కొన్ని వెంటనే పేలకపోవచ్చు. యుద్ధం ముగిసిన తర్వాత చాలా కాలం తర్వాత కూడా ఇవి పౌరుల మరణాలకి లేదా గాయాలకు కారణమవుతాయి. అందువల్ల వీటి వాడకంపై అంతర్జాతీయంగా ఆందోళనలు కూడా ఉన్నాయి. అయితే ఒక ఒప్పందం కూడా వచ్చే అంతర్జాతీయంగా ఒక ఒప్పందం కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ మరియు వాడకాన్ని నిషేధిస్తూ 2008లో ఒక అంతర్జాతీయ ఒప్పందం కూడా కుదిరింది. దీనిపై 111 దేశాలు 12 ఇతర సంస్థలు సంతకం చేశాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలో చేరడానికి నిరాకరించాయి. కాగా సుదీర్ఘ చర్చల అనంతరం రష్యా ఆక్రమణ దళాలకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అమెరికా 2023లో ఉక్రెయిన్ కి క్లస్టర్ ఆయుధాలను సరఫరా చేసింది. రష్యా దళాలు కూడా వీటిని ప్రయోగించాయని ఉక్రెయిన్ కూడా ఆరోపిస్తుంది. ఈ 3 దేశాలు అమెరికన్, రష్యా, ఉక్రెయిన్ కూడా క్లస్టర్ ఆయుధాల వ్యతిరేక ఒప్పందంపై సంతకాలు కూడా చేయలేదు, ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తలు మరింతగా పెరిగాయి. క్లస్టర్ ఆయుధాల వినియోగంపై వస్తున్న ఆరోపణలు యుద్ధ నియమాలు ఉల్లంఘనల కిందకే వస్తాయని, లేదా అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో ఖచ్చితంగా చూడాలి. అలాగే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి బతకడానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. టెల్ అవివ్ సమీపంలో దవాఖాన్ పై ఇరాన్ క్షిప్ని దాడి చేయడంపై గురువారం ఆయన తీవ్రంగా స్పందించారు. దవాఖానాపై జరిగిన క్షిపణి దాడికి ఖమేనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బంకర్లో తలదాచుకున్న ఇరానియన్ నియంత ఇజ్రాయెల్లోని దవాఖానాలు, నివాస భవనాలపై తిరిగి పందిన క్షిపణులతో దాడులు చేస్తున్నారని కట్స్ ఆరోపించారు. ఇవి చాలా తీవ్రమైన యుద్ధ నేరాలని, ఈ నేరాలకు ఖమేనీని జవాబుదారీగా నిలబెడతామని హెచ్చరించారు. ఖమేనీని అంతం చేయడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాలు, IDF ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఖమేనీ పాలనకు అంతం చేసేందుకు, దాడులకు ఇంకా వేగవంతం చేసేందుకు ప్రధాని నెతన్యాహు IDF ని ఆదేశించినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. సో గైస్, చూసారు కదా ఈ క్లస్టర్ బాంబ్స్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు. అందుకనే 111 దేశాలు దీన్ని నిషేధించాయి. అయినా సరే మరి ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రయోగించిందా? ఇరు దేశాలు కూడా 2008లో నిషేధించడానికి అంగీకరించలేదు, సంతకం కూడా చేయలేదు.
సో మరి దీని పట్ల ఇతర దేశస్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయని కూడా చూడాలి. అండ్ అమెరికా, రష్యా, అలాగే ఉక్రెయిన్ ఈ 3 దేశాలు కూడా సిగ్నేచర్ చేయలేదు. సో దీనివల్ల సాధారణ పౌరులు నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు.